దేవుని తోడు మనకు ఉన్నట్లయితే మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటి, ఆ విషయాలు మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయంతో నేను ఈ సందేశాన్ని ప్రారంభించాను. దేవుడు సకల సృష్టిని సృష్టించిన తర్వాత చివరిగా తాను సృష్టించింది ఆదామును, ఆ తర్వాత అవ్వను సృష్టించాడు. ఆదాము అవ్వ సృష్టించబడినప్పుడు వారి కోసం దేవుడు ఒక ఏదైనా తోటను నిర్మించాడు. ఏదైనా తోట అని అంటే మీరు అనుకోకండి ఏదో ఒక చిన్న పార్క్ అని చెప్పి. ఆ ఏదైనా తోటలో 4 నదులు ప్రవహిస్తూ ఉండేవి. మన రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కనీసం ఒక నది కూడా ఉండదు. మనకు తెలిసినంత వరకు మన రాష్ట్రాల్లో కృష్ణ నది ప్రవహిస్తూ ఉంటుంది, గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది, పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది, తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ అవి 4 లేక 5, 6 మాత్రమే 2 రాష్ట్రాలకు. అండ్ అర్థం చేసుకోండి, ఏదైనా తోట అంటే ఏదో ఒక 4 ఎకరాలో లేక ఒక 5 ఎకరాలో అని అనుకోకండి. చాలా సువిశాలమైనటువంటి తోటను దేవుడు ఏదైనా తోటగా దాన్ని పిలిచి ఆదాము కొరకు అవ్వ కొరకు సృష్టించాడు. అందులో సమస్తాన్ని దేవుడు వారి కోసం ఇచ్చాడు. వారికి ఏ లోటు లేదు, సుఖం కరువు లేదు, సంతోషం కరువు లేదు, ఆహారం కరువు లేదు, సకల సమృద్ధిని దేవుడిచ్చాడు. అన్నీ అనుభవించమన్నాడు, అలాగే ఫలించమన్నాడు. వినండి, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత వారికి ఒక పరీక్ష కూడా పెట్టాడు. మీరు అన్నీ తినొచ్చు, అన్ని పండ్లు తినొచ్చు, కానీ ఒక పండు మాత్రం తినవద్దు అని చెప్పి దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. సాతానుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు, దేవుని సన్నిధితో దేవుని యొక్క సహవాసముతో సకల ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. కష్టం లేదు, కన్నీరు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, అంతా ఆనందమే, అంతా సమృద్ధియే. ఇలా ఎందుకు మనిషి ఉండాలి అని సైతాను సుఖంగా, సంతోషంగా, సమాధానంగా, సౌభాగ్యంతో వర్ధిల్లుతున్నటువంటి ఆది దంపతులను ఏదో విధంగా తన వైపుకు ఆకర్షించుకోవాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? వారి మధ్యకు వచ్చాడు. ఈ మొత్తం తోటలో ఒక పండు తినవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే సాతాను వచ్చి అవ్వను ప్రేరేపించి ఏ పండైనా తినవద్దన్నాడా? అవును, ఒక్క పండు తినవద్దన్నాడు. మీకు తెలుసా తింటే ఏమవుతుందో? మీ కళ్ళు తెరవబడతాయి, నిజమే. జ్ఞానోదయం ఏమవుతుంది, నిజమే. మీరు చావనే చావరు. సాతాను మిమ్మల్ని మోసం చేయాలి అంటే సహజంగా వాడు మొదట వాస్తవాలే చెప్తాడు. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలంటే మొదట్లో వాడు చెప్పేవన్నీ మంచిగానే అనిపిస్తాయి, వాడు చేసే పనులన్నీ కూడా మంచిగానే అనిపిస్తాయి. ఎందుకు అంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎందుకు అంత మంచి పనులు చేస్తున్నాడు, ఎందుకు అంతగా సహకరిస్తున్నాడు, ఎందుకు మీకు అంత సహాయపడుతున్నాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాడి వెనుక మోసపూరితమైన ఆలోచన ఉంది. కాబట్టి ఆ విధంగా సహాయం చేస్తూ, సహకారిగా ఉంటూ, మీకు తోడుగా ఉంటూ చివరిన చాలా మంచివాడు, చాలా మంచిది అనే అభిప్రాయం పొందుకున్న తరువాతే మోసం చేస్తాడు. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో ఎవరినైతే మీరు నమ్ముతున్నారో వారు మిమ్మల్ని నమ్మించటానికి చేస్తున్న పనులేమిటో జాగ్రత్తగా గమనించండి. ఆదామును అవ్వను నాశనం చేయడానికి సాతాను నిజమే చెప్పాడు. ఏ పండైనా తినవద్దన్నాడా? నిజమే. ఏ పండు అంటే ఒక పండు తినొద్దన్నాడు. ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, నిజమే, కళ్ళు తెరవబడతాయి. మీకు జ్ఞానోదయం అవుతుంది, నిజమే, జ్ఞానోదయం అవుతుంది. మీరు చావనే చావరు. అది పచ్చబద్ధం. కొన్ని నిజాలు చెప్పాడు అని కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు. ఫలితం ఏమిటంటే దేవునితో సహవాసము, దేవునితో సత్సంబంధము కలిగినటువంటి మానవుడు ఆదాము అవ్వ ఆ కనెక్షన్ పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే తినవద్దు అన్న పండు తిన్నారో వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? తన సన్నిధిలో నుండి, తన సహవాసము నుండి వారిని బయటికి గెంటేశాడు. అనగా
మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తామో, తెలిసి తెలిసి తప్పు చేస్తామో, తెలిసి తెలిసి పాపం చేస్తామో, తెలిసి తెలిసి సాతానుకు లోబడతామో, సహజంగా జరిగేది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధికి మనం దూరం అయిపోతాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతాడో ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్లో ఉంది, రండి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు అనగా, దయచేసి గమనించండి, ప్రసవ వేదన అని ఉంది చూసారా? అది వాస్తవంగా దేవుడు స్త్రీకి ముందుగా పెట్టినది కానే కాదు. వేదన పడుతూ, బాధపడుతూ, కేకలు వేస్తూ బిడ్డను కనాలి అని చెప్పి దేవుడు ఆలోచించలా. కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా స్త్రీ చేసిన తప్పును బట్టి వేదనను కొని తెచ్చుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, నీ జీవితంలో ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ, కలిగి ఉన్న వేదన, కలిగి ఉన్న రోగము, కలిగి ఉన్న ఇబ్బంది, కలిగి ఉన్న కష్టము, కలిగి ఉన్న నష్టము, నువ్వు అనుభవిస్తున్న నరకయాతన వాస్తవంగా దేవుడు నీకు పంపించింది బహుశా కాదేమో. నీ తప్పుల వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించటం వల్ల నువ్వు దాన్ని కొని తెచ్చుకున్నావు అనేది వాస్తవం.